కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. గర్వము ఏమాత్రము లేనటువంటి ఎంతోమంది భక్తులు మనకు పాత నిబంధన కొత్త నిబంధనలలో కనిపిస్తారు. అలాంటి వ్యక్తులలో ఒక వ్యక్తి అయినటువంటి గిద్యోను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నిగర్వి అంటే గర్వము లేనివాడు. చాలా మందికి విపరీతమైన గర్వం ఉంటుందండి. మొన్న ఒక ఆయన అంటున్నాడు, నాకు తెలిసిన వ్యక్తి, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే, అంటే ఎన్నో జన్మలలో ఇంతకుముందు ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే కానీ ఈ జన్మలో ఈ కులంలో పుట్టం తెలుసా అని అంటున్నాడు ఆయన. అంటే అదొక గర్వానికి సంబంధించినటువంటిది అనమాట. మా నాన్నగారు డిఎస్పీ తెలుసా, నన్ను ఎవడు ఏం చేయలేడు, అది ఆ పిల్లోడి గర్వం. మాకు చాలా ఆస్తుంది, మమ్మల్ని ఎవరు టచ్ చేయలేడు, అది అతని గర్వం. అందంగా ఉన్నారనో, తెలివితేటలు ఉన్నాయనో, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారనో, డబ్బులు ఉన్నాయనో, లేకపోతే ఇంకేవేవో ఆస్తిపాస్తులు ఉన్నాయనో, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నదనో, నాన్నగారికి మంచి పలుకుబడి ఉన్నదనో, అమ్మగారు ఒక రాజకీయ నాయకురాలనో, ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని మిగతా వారికంటే మా దగ్గర కొన్ని ఎక్స్ట్రా పవర్స్ ఉన్నాయని చెప్పనే ఉద్దేశంతో వాళ్ళు ఆ కొమ్ములు తోకలు చూపిస్తూ ఉంటారు. అది గర్వానికి ఒక గుర్తు. అయితే సొలొమోను గారు సామెతల గ్రంథంలో ఏం మాట రాస్తారంటే, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది అని అంటున్నాడు. అంటే గర్వం అలా నడుస్తుంటుంది. ఆ గర్వానికి సంబంధించిన ప్రయాణము తర్వాత ప్రమాదానికి గురికాక తప్పదు అని అర్థం. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్దాం. 22, 23 వచనాలు. ఇక్కడ మనష్షే గోత్రమునకు చెందినటువంటి గిద్యోను గురించినటువంటి సమాచారం కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి కనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును, అంటే ఇక ఎప్పటికీ మీ వంశము వారే మమ్మను పరిపాలించవలెనని చెప్పిరి. అంటే మాకు నీవు అలాగే నీ వంశపు వారు మాత్రమే రాజులుగా ఉండాలి, ఇంకెవ్వరు కూడా ఉండకూడదని చెప్పి ఇశ్రాయేలు ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. అందుకు గిద్యోను అంటున్నాడు, చూడండి, నేను మిమ్మల్ని ఏలను, మిమ్మల్ని నేను పరిపాలించను, మీ మీద నేను ఆధిపత్యం చెలాయించను, నా కుమారుడును మిమ్మను ఏలకూడదు, ఏలరాదు, మీ మీద మేము నాయకులుగా ఉండడానికి మేమెవరము, మీరెన్నుకుంటే మేమవ్వడం ఏంటి, దేవుడు ఎన్నుకోవాలి కదా, ఆయన ఏర్పాటు చేయాలి కదా, కాబట్టి మీ వంశంలో వారందరినీ కూడా పరిపాలించబోయేది నేను కానీ నా పిల్లలు కానీ కాదండి, యెహోవా దేవుడే మిమ్మలను పరిపాలిస్తాడు, ఆయనే మీకు అధిపతి, ఆయనే మీకు రాజు, ఆయనే మీకు న్యాయాధిపతి, ఆయనే మీకు మార్గదర్శి, ఆయనే మీకు దేవుడు, ఆయనే మీకు సమస్తము. ఏకకంఠంతోనే ముక్తకంఠంగా చెప్పినటువంటి సందర్భం. ఇప్పుడు గిద్యోను ప్రజల మాట వినలేదు, కానీ దేవుని చిత్త ప్రకారమే ఏదైనా సరే దేవుని అభీష్టము చొప్పున జరుగుతుంది, జరుగునుగాక అని అన్నాడు ఆయన. మరి నేటి సంఘాలలో గిద్యోను వంటి మనస్తత్వం కలిగిన వారు, గిద్యోను వంటి సింప్లిసిటీ కలిగిన వారు, గిద్యోను వల్లే ఆలోచించేటువంటి ఆ నిస్వార్థమైనటువంటి మనుషుల వల్లే ఆలోచించేవారు లేరు. గిద్యోను వలె నిగర్వి అనేటువంటి వ్యక్తులు ఈ రోజున దేవుని సంఘంలో, దేవుని పరిచర్లో ఎవరు కూడా కనబడకపోవడం దారుణం, చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఈ రోజున సంఘాలలో ఎవడి ఇష్టం వాడిది అయిపోయింది. ఎలక్షన్లు పెట్టేసుకుంటున్నారు, ఆ ఎలక్షన్ పీరియడ్ కొట్టేసుకుంటున్నాడు. ఒకడు బిషప్ అంటాడు, ఒకడు రెవరెండ్ అంటాడు, ఒకడు సీనియర్ పాస్టర్ అంటాడు, ఒకడు జూనియర్ పాస్టర్ అంటాడు. కానీ వీళ్ళందరూ లేరండి. యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్నప్పుడు ఈ ట్రెజరర్గా ఒక ఆయన ఉండేవాడు అనమాట. ఎవరంటే ఇస్కరియోతు యూదా అనమాట. ఈ డబ్బులన్నింటినీ కూడా ఆయన సంచిలో పెట్టుకుని ఆ శిష్యులకు ఏం కావాలో, వారి పరిచయం ఏమైతే ఏం కావాలో, ఈ పరిచర్యకు సంబంధించినటువంటి ఖర్చులను కూడా ఆయన చూసుకునేవాడు. ఆయన అకౌంటెంట్ లాంటి వాడు, ఒక ట్రెజరర్. కాబట్టి యేసుక్రీస్తుకే ట్రెజరర్ ఉన్నప్పుడు మన చర్చికి ట్రెజరర్ ఉండొద్దా అని అనుకుంటున్నారు. అయితే అక్కడ ఆ ట్రెజరర్ని యేసుప్రభువు వారు ఎన్నుకున్నారు. అయితే ఆ ట్రెజరర్ని సాతాను పక్కకు లాగి వాడి జీవితాన్ని నాశనం చేశాడు. కానీ ఇక్కడ మన సంఘాలలో ట్రెజరర్ని ఎన్నికల పేరుతో ఎన్నుకుంటారనమాట. అంటే ఆయన ఉన్నటువంటి ఆ సీనియారిటీని బట్టి అక్కడ రాదు,
లేదంటే ఆయన 60 ఏళ్ల వయసు ఉన్నాడు కాబట్టి ఆయన మంచివాడనో, లేదంటే పెద్దవాడు కాబట్టి ఆయన ఎక్కువ దొంగతనం చేయడనో, నిజాయితీగా ఉంటాడనో, నీతికరంగా ఉంటాడనో, ఏదో ఒక రకంగా అలా కూడా కాదండి ఎలక్షనే పెడతాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ దేవుని సంఘమును భ్రష్టు పట్టిస్తున్నటువంటి ప్రతి బోధకుడు తీర్పు దినమున దేవునికి లెక్క చెప్పవలసిందే. ప్రతి ఒక్కడికి లెక్క చెప్పవలసిందేనండి. గర్వము అనేటువంటిది ఒక సైకలాజికల్ ఇష్యూ అన్నమాట. ఇది మైండ్కి సంబంధించినటువంటి ఒక ఇష్యూ. దీన్ని మనమే గమనించి దీనిని వదిలించుకోవాలి. దీనికి మందులు లేవు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే నాకు చాలా జలసీ ఫీలింగ్ వస్తుందండి మా చెల్లి మీద, అక్క మీద, నా కలీగ్ మీద, కాబట్టి ఈ జలసీ, ఈ అసూయ పోవడానికి, ఈ స్వార్థం పోవడానికి, ఈ కోపం తగ్గిపోవడానికి, ఇవన్నీ కూడా మానసిక రుగ్మతలు. వీటికి టాబ్లెట్స్ ఉండవు. ఏదో సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు, మీ సమస్యలు చెప్పుకుంటారు. వాళ్ళు ఏదో కొంచెం బలానికి టాబ్లెట్స్ అన్నట్టు బి కాంప్లెక్స్లు రాస్తారు. అంతకు మించి ఏం రాయరు. కానీ నువ్వేమనుకుంటావు అంటే, ఈ టాబ్లెట్ వేసుకుంటే నాకు ధైర్యం వస్తుంది, ఈ టాబ్లెట్ వేసుకుంటే భయం పోతుంది, ఈ టాబ్లెట్ వేసుకుంటే నాకు అసూయ ద్వేషము పెరగవు, ఈ టాబ్లెట్ వేసుకుంటే కోపం కంట్రోల్లో ఉంటుందని నువ్వు నమ్మి వేసుకోవడం తప్ప, డాక్టర్ మాట నమ్మి వేసుకోవడం తప్ప మరొక ప్రయోజనం లేనే లేదండి. అవి వేసుకోవడం వల్ల ఇవేవి తగ్గవో పెరగవో గుర్తుపెట్టుకోండి. గర్వం అనేటువంటిది మనల్ని లోపల తినేస్తుంది. కుష్టు, లెప్రసీ ఎలాగైతే లోపల తినేసుకుంటూ వెళ్ళిపోతుంటుందో, అలాగా ఈ గర్వం అనేటువంటిది మనల్ని లోపల తినేస్తూ ఉంటుంది. కానీ మనకు తెలియదు అది. ఇప్పుడు లెప్రసీ పేషెంట్కి అది తినేస్తూ ఉన్నప్పుడు వాడికి పెయిన్ తెలియదు. అలాగే ఈ గర్వం అనేది మనలో ఉన్నప్పుడు మనకి ఎంత ఆత్మీయంగా నష్టం జరుగుతుందో, ఈ గర్వము వలన మనము దేవునికి ఇంకెంత దూరం అయిపోతున్నామో, సాతానికి ఎంత దగ్గరగా అయిపోతున్నామో మనకి తెలియదు. తెలియకుండా నష్టం జరుగుతుంది. తెలుసుకోవాలి. చిన్న ప్రార్థన కొరకే తలలు వంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ఆత్మీయంగా ఎదగాలని ఆశపడుతున్నాం నాయన. గర్వము లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశము ప్రతి ఒక్క క్రైస్తవునికి ఇవ్వమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతోమంది క్రైస్తవులు వారికి తెలియకనే స్వార్థపూరితులుగా ఉంటూ ఉన్నారు. నిస్వార్థమైన సేవ చేయలేకపోతున్నారు. దశమ భాగాల పేరిట అడుక్కుంటున్నారు. ధనార్జన పేరిట వారు సంఘాలనే వారు నాశనం చేస్తూ ఉన్నారు ప్రభువా. క్రైస్తవ్యం మీద బురద చెల్లడానికి ఈ రోజున ఎంతోమంది కారణమవుతూ ఉన్నారు. క్రైస్తవులే దీనికి కారణమవుతూ ఉన్నారు ప్రభువా. మేము నిగర్విగా ఉండాలని ఆశపడుతున్నాం నాయన. నీ వారిగా ఉండడానికి ఆశపడుతున్నాం ప్రభువా. యేసు ప్రభు రక్తం పెట్టి కొనుక్కున్నాడు నాయన మా అందరినీ కూడా. మేమందరము కూడా నీ దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడి, నీ నీతిని బట్టి మేము నీతిమంతులుగా తీర్చబడాలని ఆశపడుతున్నాం ప్రభువా. మాలో ఉన్నటువంటి అపరిశుద్ధతను తీసివేయండి, మాలో ఉన్న అబద్ధమును తీసివేయండి, మాలో ఉన్న మోసపూరితమైనటువంటి ఆలోచనను తీసివేయండి. మా జీవితాలను కడగండి ప్రభువా. వాక్యం అనేటువంటి ఉదక స్నానముతో మేము పరిశుద్ధులముగా మారే విషయమే మాకు ప్రతి విషయము, ప్రతి నిత్యము మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మీ విలువైన సలహాలను, సూచనలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ డూ ట్రావెల్ విత్ అస్. థ్యాంక్ యూ.